అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఎలా ఉందంటే ఒంటరిగా ఆంధ్రప్రదేశ్లో పోటీ చేయనటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అంటున్నారు, నువ్వు 1 గెలిచినా 10 గెలిచినా 100 గెలిచినా సింగిల్గా రా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్తకి ఒక భరోసా ఇచ్చారు. ఎలక్షన్ మూమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మనకు ఓట్లు వేయనటువంటి జనాల దగ్గరికైనా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మంచి జరిగిందని చెబితేనే ఓటు అడగండి, మంచి జరగలేదని చెప్తే వాళ్ళని ఓటేయద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారని ధైర్యంగా చెప్పగలిగిన ఒకే ఒక నాయకుడు రెండు ఉమ్మడి రాష్ట్రాల్లో కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అంత దమ్మున్నటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పరువు ఎలా కాపాడుతున్నారంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకే ఒక జెండా మాత్రమే కార్యకర్త భుజాలపై మోయమని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరితో అలయన్స్ పెట్టుకోవట్లేదండి. జగన్మోహన్ రెడ్డి గారికి మా కార్యకర్తలకు ఇచ్చినటువంటి ఒకటే ఒక భరోసా, నేను బతికున్నంత కాలం ఏ పార్టీ జెండా మీ భుజాలపైన మోయలేను, ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మాత్రమే మీ భుజాలపైన మోపించగలను, ఆ భరోసా మాత్రం మీకు ఇవ్వగలనని ఒక గట్టి నమ్మకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్తకి ఇచ్చారు. వైఎస్ జగన్ గారు ఇండైరెక్ట్ గా బీజేపీకి సపోర్ట్ గా ఉంటారు కదా, దాన్ని సార్ ఇండైరెక్ట్ గా సపోర్ట్ అనేది ఇప్పుడు కేంద్ర పెద్దలతో ఒక మంచి నడవడికని సమకూర్చుకొని రాష్ట్రంలో ఒక మంచి సానుకూలమైనటువంటి వాతావరణాన్ని కలగజేసుకుందామని జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఈ రోజు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు పవర్ తెలుసు కాబట్టే సెంటర్ లో మోదీ గారు కూటమి ప్రభుత్వంలో ఉన్నా కానివ్వండి, ఎక్కడా కూడా ఎలక్షన్ క్యాంపెయిన్ లో జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మాట అనడం కానివ్వండి, ఒక మాట తోలడం కానీ ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి బీజేపీ నాయకులు ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ఎక్కడా మాట్లాడలేదు. ఈ రోజు ఉమ్మడిగా ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలు ఎవరు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్క పల్లెత్తు మాట కూడా అనరు. ఎందుకంటే మోదీ గారికి తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి నక్కజిత్తుల చంద్రబాబు గారు ఎప్పుడు ఎలా మారుతారో తెలియదు. ఆ రోజు తిరుపతి వస్తే మోదీ గారు అమిత్ షా గారి మీద రాళ్ల వర్షం కురిపించారు. అంటే ఎప్పుడు ఎలా మారుతారో చంద్రబాబు నాయుడు గారు ఆయన మైండ్ సెట్ అనేది మోదీ గారు ఎప్పటి నుండో చూస్తున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం వీళ్ళిద్దరిది నాకు తెలిసి సమానంగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఎలా మారుతారో తెలియదు. ఆయన నమ్మే పరిస్థితి కాదు ఆంధ్రప్రదేశ్ లో. జగన్మోహన్ రెడ్డితో పెట్టుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ మన ఆంధ్రప్రదేశ్ లో కనీసం డిపాజిట్లు ఒక్క సీటు కూడా గెలవలేని పరిస్థితి. ఆ పరిస్థితి మనం తెచ్చుకోకూడదని మోదీ గారు చాలా తెలివిగా ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారితో చాలా సానుకూలంగా ఉంటూ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎక్కడా కూడా తప్పుగా మాట్లాడకుండా నడుస్తా ఉన్నారు. మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మోదీ గారితో శత్రుత్వం పెంచుకునే ఉద్దేశం లేదు. మోదీ గారితో సానుకూలంగా ఉండి తనకు కావాల్సిన పని ఎన్డీఏ కూటమికి కావాల్సినటువంటి మద్దతు ఇస్తూ జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్ లో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి పార్లమెంట్ సభ్యులకు కూడా చెప్పడం జరుగుతుంది. సానుకూలంగా ఉంటే మరి ప్రత్యేక హోదా ఎందుకు ఎలా పోయారు జగన్ గారు? ఇప్పుడు ప్రత్యేక హోదా ఇప్పుడు ఉన్నారుగా, మరి ఆ రోజు ప్రత్యేక హోదా కావాలని జబ్బలు కొట్టుకున్నట్టు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కూటమి ప్రభుత్వంలో ఉన్నారుగా, మరి చంద్రబాబు నాయుడు గారు అడగొచ్చుగా ప్రత్యేక హోదా కావాలని. జగన్ గారు అన్నారు కదా, కేంద్ర ప్రభుత్వం తల మెడలు వంచి తీసుకొస్తానని చెప్పేసి అన్నారు కదా. అవును అన్నారు, కేంద్ర ప్రభుత్వం తలలు వంచి తీసుకొస్తానని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. అలానే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో మనకి కేవలం ఆంధ్రప్రదేశ్ విడిపోయిన దిక్కుతోచిన పరిస్థితిలో ఉన్నని కేంద్ర నిధులు అవసరం, కేంద్రంతో సానుకూలత కావాలి కాబట్టి కేంద్రంతో సఖ్యత కూర్చుకొని తనకు కావాల్సిన పనులు మనం ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి పెట్టుబడులు మొత్తం తీసుకొచ్చే పరిస్థితిలో కొద్ది గొప్ప జగన్మోహన్ రెడ్డి గారు కూడా కేంద్రంతో సానుకూలంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. జనసేన నాయకులు కానీ టీడీపీ నాయకులు కానీ రీసెంట్ తమిళనాడులో విజయ్ జగన్ ఫోటో పెట్టుకుని గెలవటం గెలిచారు అని చెప్పేసి అన్నారు కదా, దాన్ని బాగా ట్రోల్ చేస్తున్నారు. అంటే ఫోటో పెడితేనే గెలిచినప్పుడు ఆంధ్రలో జగన్ ఎందుకు 11 వచ్చినాయి అని చెప్పేసి ట్రోల్ చేస్తున్నారు. దాన్ని మీరేమంటారు? అంటే ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు ఒకటే అండి, మీరు పవన్ కళ్యాణ్ గారిని ఏదో లాస్ట్ లో కులం కార్డు వాడుకున్నారు. ఈ ఆంధ్రప్రదేశ్ లో కాపు సామాజిక వర్గం ఓట్లు అన్ని కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కువ. ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారికి ఇద్దామనే ఒక ఆలోచనతో వీళ్ళందరూ కూడా ఏకదాటిపైకి వచ్చి ఒక కూటమిగా ఏర్పడి చీల్చారు తప్ప విడివిడిగా పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారితో గెలవలేము. ఎట్లాగైనా సరే మనం తిట్టుకున్నా కొట్టుకున్నా మనం బాగానే ఉంటాం, వాళ్ళు కదా తన్నుకు సచ్చేది అని వాళ్ళు అందరూ ఉమ్మడిగా ఉండడం వల్ల ఈ రోజు మేము ఓడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఏముంది, కొంచెం మంచి చేసి కూడా ఓడిపోయిన రోజులు ఉన్నాయి. జనాలు విజ్ఞులు,
మళ్ళీ ఇప్పుడు ఆలోచిస్తా ఉన్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంటేనే బాగుండు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఎటువంటి పరిస్థితిలో ప్రజానికం ఉన్నారంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇంటికి ప్రతి ఒక్క నిత్యావసర సరుకు కూడా ఇంటింటికి వాలంటీర్ వ్యవస్థ ద్వారా అందించడం జరిగింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎవరికైనా అన్యాయం జరిగిందంటే కేవలం ఒకే ఒక కార్యకర్తలకు మాత్రమే, కష్టపడినటువంటి కార్యకర్తలు మాత్రమే అన్యాయం జరిగింది. సార్ ఏంటి సార్ కష్టపడినటువంటి కార్యకర్తలకు అన్యాయం జరిగిందనంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట, మీరు ఇబ్బంది పడ్డా పర్వాలేదు, పేద ప్రజలు సంతోషపడుతున్నారు, అది చాలు మనకి. ఈ రోజు కాకపోతే తర్వాత మిమ్మల్ని చూసుకుంటాను. కానీ పేద ప్రజలు ఎన్నాళ్ళ నుండో నాన్నగారి టైం నుండి మేము చూస్తా ఉన్నాం, ఎంతనో కష్టాలు పడ్డారు. ఈ తెలుగుదేశం పార్టీ నక్క జుత్తుల కూబిలో పడి ఎంతో మంది చాలా ఇబ్బందులు పడ్డారు. వాళ్ళందరినీ చూసుకునే బాధ్యత, ఎలక్షన్ హామీల్లో నెరవేర్చే బాధ్యత నాపై ఉంది. కాబట్టి కొద్దో గొప్ప మీకు ఇబ్బంది జరిగిన మాట అయితే వాస్తవం. తర్వాత మేము తప్పకుండా కార్యకర్తలకి మేలు చేస్తాం, మంచి చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారికి అదే పొలాన్ని ఉంటే ఫస్ట్ టైం 2 సార్లు కూడా ఈయనకు గెలిచేవాళ్ళు కదా, అప్పుడు లేరు అంటారు వాళ్ళ పొలం. అంటే పాపం పవన్ కళ్యాణ్ గారు 2 సార్లు కులం కార్డు బాగా డెవలప్ చేయలేకపోయారు. అంటే పవన్ కళ్యాణ్ గారు నేను కులానికి విరుద్ధం అని ఆ 2 సార్లు అనుకొని పాపం కాపులు కూడా ఎన్నిసార్లు మన కాపు నిలబడ్డా మనం సపోర్ట్ చేయలేకపోతాం. ఈసారి మన కాపులకి సపోర్ట్ చేయాలని పవన్ కళ్యాణ్ గారు పాపం కులం కాటికి మేము వ్యతిరేకం అన్న పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ లో మన కులం అంతా ఏకదాటిపై కలిసి కనీసం కుల పిచ్చి చూపించన్నా ఓటేయండి అని అడగడం వల్ల ఈ రోజు కాపులు మొత్తం ఏకమై పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయడం జరిగింది. అందువల్ల ఎన్డీఏ కూటమి సక్సెస్ అవడం జరిగింది.